కొంచెం లాగి పట్టుకుంటారా? ఏమయ్యా నేనేదో తాళి కట్టే మూడ్లో ఉంటే నువ్వేంటి తాడు లాగమంటావు? లే బాబులే. వీడే భారతి, నా సుపుత్రుడు అభిరామ్. అభి తెలుసు. ఏ అభి, నీకు గుర్తుందా? చిన్నప్పుడు మీ అమ్మా నాన్నలతో ఢిల్లీలో ఉన్న మా ఇంటికి వచ్చావు. నీకు స్నానం చేస్తుంటే అక్కడున్న చెంబు తీసుకుని నా తల పగలగొట్టావు. గుర్తుందా? అప్పుడే కాదు, ఇప్పుడు కూడా అలాంటి కొంటి పనులు చేస్తున్నాడు. నాకు ఇంకోటి గుర్తొచ్చింది. ఆపుకోలేక చెడ్డీలోనే నెంబర్ 2. మాటల్లో పడి మర్చిపోయాను అభి. మై డాటర్ నందిని. హాయ్. హలో. ఎక్స్క్యూజ్ మీ. పర్లేదులేండి, చూసింది మీరే కదా, నో ప్రాబ్లం. కాఫీ తీసుకోండి. కాసేపు కూర్చోండి, కష్ట సుఖాలు మాట్లాడుకుందాం. ఇదిగో మీ వాచ్ తీసుకొని నా వాచ్ ఇవ్వండి. ఎక్స్చేంజ్ ఆఫరా? మీ వాచ్ ఇచ్చే క్వశ్చనే లేదు. నాకది ప్రేమ కానుక లాంటిది. సో నా వాచ్ నాకు ఇవ్వరు? ఇవ్వనన్నానుగా. నేనేదో లవ్వు అని కలవరిస్తుంటే మీ మనసు మెల్టే వచ్చారనుకున్నాను. నా వాచ్ ఎలా తీసుకోవాలో నాకు తెలుసు. కష్టం దేవుడా, ఈ అమ్మాయిని మేనేజ్ చేయడం చాలా కష్టం. ఇది మరీ అన్యాయం అండి. ఇలా నా వెంటపడి కనీసం బట్టలు మార్చుకునే స్వేచ్ఛ కూడా లేకుండా చేస్తున్నారు. శీలానికి సీలు వేసుకున్నా. ఏంటండి మళ్ళీ వచ్చారు? పొద్దునేదో మాట అన్నట్టున్నారు. పొద్దున్నా ఏమన్నాను? మళ్ళీ కనిపిస్తే తాళి కట్టేస్తా అన్నారుగా. కూర్చోండి, మాట్లాడుకుని డిసైడ్ చేద్దాం. డిసైడ్ చేయాల్సింది నేను కాదు, మా నాన్న. ఆయన ఒప్పుకుంటే ఐఎమ్ ఓకే. యు మీన్ మా మావయ్య గారా? ఎక్కడున్నారు? కింద. ఇందా కనిపించలేదే. ఇప్పుడు వచ్చినట్టున్నారు. వస్తాను, మాట్లాడొస్తాను. వచ్చినప్పుడు చూద్దాంలే. All useless fellows, worthless fellows, idiots, rascals, stupids. ఏమనుకుంటున్నారా కల్నల్ చౌదరి అంటే? ఏమనుకుంటున్నారు? ఇదే మీకు లాస్ట్ వార్నింగ్. అరగంటలో నీళ్లు పైకెక్కాలి. మోటార్ చెడిపోతే బాగు చెయ్యి. వానొస్తే గొడుగేసుకో, బురదుంటే బూటేసుకో. కుంటి సాకులు చెప్పావంటే కంట్లో పెట్టి కాలుస్తా. రాస్కల్. ఏంటి అక్కర్లేదు, గెట్ అవుట్, గెట్ అవుట్. ఎస్, నేను చాలా స్ట్రిక్ట్. డిసిప్లిన్ లేని వాళ్ళని, జీవితానికి ధ్యేయం లేని వాళ్ళని నా దగ్గర కూడా రానివ్వను. నేను కూడా మీలాంటి వాడినే అంకుల్. నాకు డిసిప్లినే ముఖ్యం. రాష్ట్రపతి నాకు పరమవీర చక్ర ఇచ్చేప్పుడు ఆయన షర్టు గుండి ఊడిపోయింది. సార్ గుండి ఊడిపోయిందని చెప్పాను. పాపం ఆయన గుండి పెట్టుకుని ఆ తర్వాత నాకు పరమవీర చక్ర ఇచ్చారు. దానికి పేపర్ వాళ్ళంతా చౌదరికి పిచ్చి పట్టిందని ఏదేదో రాశారు. నేను అసలు పట్టించుకోలేదనుకో. స్టాప్ బైటింగ్ యువర్ నెయిల్స్. సారీ అంకుల్. విస్కీ? పోనీ బీర్ తీసుకుంటావా? లేదంకుల్, పెద్దవారయ్యుండి మీరే నన్ను అలా తాగమంటే ఎలా? నేను చాలా మంచివాడిని అంకుల్, తాగను. తాగవా? ఐ లైక్ సచ్ పీపుల్. సో యూ లైక్ మీ అంకుల్? వై నాట్? నిజం అంకుల్, యు ఆర్ గ్రేట్. మీకు నిజం చెప్పేయచ్చు అంకుల్. మీ అమ్మాయిని చూశాను, ప్రేమలో పడ్డాను. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే మీరేమనరు కదా? ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఏనేంటి అన్నిటికీ ఓకే అంటున్నాడు? కొంపతీసి మంది ఎక్కువైందా అంకుల్? హాయ్ డాడ్. నందు. హాయ్. ఐఎమ్ సారీ. నువ్వు చెప్పింది నేను వినలేదని నీకిప్పుడు అర్థమై ఉంటుంది. అసలు ఏం జరిగిందంటే, నేను రిటైర్ అయ్యే ముందు రోజు నా పక్కన బాంబు పేలింది. అప్పటి నుంచి 2 చెవులు క్లోజ్. అందుకే ఈ హియరింగ్ ఎయిడ్ తో మేనేజ్ చేసుకుంటున్నాను. అయితే నేను ఇప్పుడు మొదటి నుంచి చెప్పాలా అంకుల్?
ఎస్ టెల్ మీ